విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. చాలా పెద్ద విమర్శ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన చాలాసార్లు మీరు అడ్రస్ చేసి ఉంటారు దాన్ని. 40 మంది సలహాదారులను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అవును. ఎవరి సలహాలు విన్నారో లేదో 40 మందో 32 మందో ఉన్నారు. సబ్స్టాన్షియల్ నెంబర్ ఉన్నారు. ఉన్నారు. మోర్ దాన్ క్యాబినెట్ ఉన్నారు. కరెక్ట్. ఎవరి సలహాలు తీసుకున్నారు తీసుకోలేదు. ఇంతమంది సలహాలు ఎక్కువైపోయి ఆయన ఎవరిది పాటించాలో తెలియక డెసిషన్స్ తీసుకున్నారేమో అని. ఈ సలహాదారుల రోలు, సలహాదారులకు సంబంధించిన నంబరు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించలా ప్రభుత్వం పైన? ఐ డోంట్ థింక్ అండి కామన్ మ్యాన్కి అక్కడ ఎవరు అడ్వైజర్ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఓటర్కి తెలుస్తుంది అని చెప్పి నేను అనుకోనండి. తెలియదు కానీ ఇటువంటి ఒక ప్రచారం మొత్తం డబ్బులు తీసిపోయి సలహాదారులకి జీతాల రూపంలో ఇచ్చేస్తున్నాడు అనే ఒక ప్రచారం గ్రౌండ్ ఎంత సిగ్నిఫికెంట్ అమౌంట్ అండి. ఒక బహుశా పోలవరం ప్రాజెక్టు కోసం ఈయన బస్సులు పెట్టిన ఖర్చు ఉండదు. మొత్తం సలహాదారులు అందరూ కలిపితే ఆయన ప్రాజెక్టు పూర్తి కాకుండానే బస్సులు పెట్టి ఫ్రీగా భోజనాలు పెట్టి చేసిన. ఎందుకంటే ఆ బిల్లులని తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్లియర్ చేయాల్సి వచ్చింది ఆర్టీసీకి. అంత ఖర్చు అయ్యి ఉండదండి దానికి. దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. బట్ నేను అనుకోవటం ఎక్కువ మంది సలహాదారులను ఆయన పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి ఏదో సలహాలు ఇస్తారని ఆశించి పెట్టలేదు అనేది నేను అనుకుంటానండి. బేసికల్గా చాలామంది రిహాబిలిటేషన్ చేయటం కోసం పొలిటికల్గా వాళ్ళకి ఏం పోస్టులు ఇవ్వలేక ఆయనకి అంతకుముందు ఆ పార్టీకి ఆయన గెలవటానికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి అక్కడ చాలామందిని అట్లా రీహాబిలిటేట్ చేసినట్టుంది. ట్రూ అలా చూస్తే అది ఏదైనా ఇటువంటి ఏ గవర్నమెంట్లో అయినా జరుగుతూనే ఉన్నాయండి. అంతకుముందు కూడా కన్సల్టెన్సీల పేరుతో విపరీతం ఖర్చు పెట్టాము. ఓన్లీ పదాలు మారుస్తున్నాం తప్పితే ఇది ఒక గవర్నమెంట్లు ఇటువంటి పనులు చేస్తూనే పోతున్నాయండి. అంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు కదా, స్టేట్ డివైడ్ కాకముందు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేదండి. ఇట్లా కన్సల్టెంట్లు, సలహాదారులు ఇటువంటివి ఎప్పుడు లేవు కదా. ఇవన్నీ కొత్తగా అలవాటు అయిపోయింది. పోయిన గవర్నమెంట్ కన్సల్టెన్సీల పేరుతో ప్రధాని కన్సల్టెంట్ పెట్టుకుంది కాబట్టి ఈయన అడ్వైజర్ అని చెప్పి పెట్టారన్నమాట. పొలిటికల్గా వచ్చేసరికి సజ్జల గారు వాళ్ళు కొంతమంది పబ్లిక్ అఫైర్స్ వాళ్ళ అడ్వైజర్స్ యాక్టివ్గా. మిగతాది ఏంటంటే ఎవరు అడిగితే సలహా ఇవ్వటం లేకపోతే లేదు, అంతే కదండి. ఇప్పుడు మన లిమిటెడ్ రోల్, మీకు ఫలానా సబ్జెక్ట్స్ మీరు అడిగినప్పుడు సలహా ఇవ్వండి అంటే ఇవ్వటం. డిజిగ్నేషన్ ఏదైనా కావచ్చు, అడిగితే సలహా ఇవ్వటం లేకపోతే లేదు. ఆ స్థాయిలో కూడా కొంతమంది ఉన్నట్లేదు, అడ్వైజ్ ఇచ్చే స్థాయిలో కూడా ఉన్నట్లేదు. అలా చాలా వ్యవస్థలు పెద్దగా ఎఫెక్టివ్గా పనిచేయలేదు. సో మీ